దేవుడు చెబుతున్నాడు, సమాధానం లేని ఆ దినాల్లో దేవుడికి ప్రజలకు, ప్రజలకు ప్రవక్తలకు, రాజుకు దేవుడికి మధ్య సమాధానం లేనప్పుడు, విశ్వాసాలు చెదిరిపోయినప్పుడు, ఆత్మీయత చెదిరిపోయినప్పుడు, ప్రజలు చెదిరిపోయినప్పుడు, ఆయా దేశాల్లో కొట్టబడినప్పుడు దేవుడు అంటున్నాడు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని ఎవరు చెప్తున్నారు? రోషం కలిగి దేవుణ్ణి, శిక్షించే దేవుణ్ణి, పగదించుకునే దేవుణ్ణి, కొట్టే దేవుణ్ణి, తిట్టే దేవుణ్ణి అని చెప్పాలా. అక్కడ అంటున్నారు, అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్పండి కొట్టి ప్రభువుని కనపడతా. నీ యందు జాలిపడు యెహోవా, జాలి గల దేవుడు. హల్లెలూయా. ఆయన జాలి పడుతున్నారట. మన మీద ఎవరికైనా జాలి ఉంది అంటే ఫస్ట్ గా జాలి పడేది దేవుడే. కొన్నిసార్లు కొంతమంది చూసినప్పుడు జాలి అనిపించింది, మమ్మల్ని చూసినప్పుడు కొంతమందికి జాలి అనిపించింది, లోకంలో కొంతమందిని మనం చూసినప్పుడు జాలి అనిపించింది. కానీ జాలిపడి మనం ఏం చేయలేము. జాలి పడతాం, ఒక గంట సేపు బాధపడతాం, జాలి పడతాం, ఒక 2 రోజులు బాధపడతాం, జాలి పడతాం, ఏదో సహాయం చేస్తాం. కానీ పడవలసిన ఆయన పడితే జాలి మనకున్న కొదువులన్నీ ప్రభు తీర్చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు వాక్యం చెప్పేది ఏమిటంటే, నీ యందు జాలిపడు యెహోవా. ఆయన మన మీద జాలి పడుతున్నాడట. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో అనుకోవచ్చు, నేనంటే ప్రేమ కలిగిన వారు ఉన్నారంట, నా మీద జాలి పడే వాళ్ళు ఉన్నారా, అసలు నా బాధలో, నా కష్టంలో నన్ను ఓదార్చే వాళ్ళు ఉన్నారా, నేను ఎంతగా బాధపడుతుంటే ఎవరైనా వచ్చి నన్ను ఆదరిస్తారా, మా పాస్టర్ గారైనా వచ్చి ఆదరిస్తారా, లేకపోతే తోటి వారైనా వచ్చి ఆదరిస్తారా? ఎవరి ప్రేమ, ఎవరి ఆదరణ లేని వారిగా ఉన్నామే. నన్ను చూస్తే అందరూ చేదరించుకుంటున్నారే, నన్ను చూస్తే కళ్ళు ఎరచేస్తున్నారే, నన్ను చూస్తే ముఖము మూతి తిప్పుకుంటున్నారే అని మనం ఎప్పుడు విచారపడకూడదు. జాలి పడుతున్న దేవుడిని బట్టి మనం ఎప్పుడు ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. ఆయన జాలి పడుతున్న ప్రభు ఎప్పుడు కూడా మాట్లాడతాడు, నేను మీతో ఉన్నాను అంటాడు. ఆయన రుజువు చేస్తూ ఉంటాడు. మన ప్రయాణాల్లో, మన మార్గాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా నేను మీతో ఉన్నాను అని రుజువు చేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఒడంబడిక, ప్రభు మనతో చేసిన ఆ ఒడంబడిక, ప్రమాణం, తీర్మానం, దేవుడు చెప్పిన ఆ మాట మర్చిపోడు. ఎవరైనా ఒక అధికారి దగ్గరికి వెళ్ళామనుకో, అమ్మా నేను నీలాంటి దాన్ని కాక ఎవరు చేసి పెడతాను, తప్పుకోకుండా చేస్తాను అని అన్నారు అనుకో, ఒక నెల ఆగిన తర్వాత వెళ్తే, అయ్యా నమస్కారం, నా పని అయిందంటే ఎవరు రమ్మనేది, ఎందుకు వచ్చావు ఎక్కడికి అంటారు. లేదయ్యా నీకు ఒక లెటర్ ఇచ్చేయలేను, నా బాధంతా నీకు చెప్పుకొని వెళ్ళాను, నా సమస్య పరిష్కరిస్తానన్నావు కదా అంటే ఇంకోసారి ఇచ్చేయలేమా అంటాడు ఆయన. అంటే ఆ పొడుతో ఆయన మర్చిపోతాడు. కానీ దేవుడైతే మన యందు జాలి పడుతూ సమాధానాన్ని ఇస్తాడు. మనతో చెప్పిన నిబంధన, మనం ఆయనతో చేసిన నిబంధన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. సమాధాన విషయమైన నా నిబంధన మనం చెదిరిపోయిన వారుగా ఉన్నప్పుడు, బాప్తిసం 10 దినాల్లో, రక్షణ 10 దినాల్లో, ఆయా స్థలాల్లో తిరుగుతున్న దినాల్లో దేవుడు మనలను ప్రేమించి మన యందు జాలిపడి మనతో ఎన్ని నిబంధనలు చేసి బాప్తిసం తీసుకోవడానికి, మందిరానికి రావడానికి, ప్రభువును అంగీకరించడానికి, దేవుడి పనిలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేశాడు. ఎన్ని మాటలు మాట్లాడితే నువ్వు దేవుడి మందిరానికి వచ్చావు, ఎన్నిసార్లు దేవుడిని నిన్ను దండిస్తే, సంధిస్తే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తే నువ్వు దేవుడికి లోబడ్డావు. నీ శరీరమును, నీ ఆత్మను, నీ ధనమును, నీ సంపదను, నీ సమస్తాన్ని దేవుడికి నువ్వు అప్పగించావు. ఎన్ని మార్లు ప్రభు నీతో పదే పదే నిబంధనలు చేస్తూ, నీ విశ్వాసపు మెట్లను ఎక్కిస్తూ, ప్రార్థన అనుభవాన్ని పెంచుతూ, ఆత్మీయతలు ముందుకు నడిపిస్తూ, పడిపోతున్న నేను మరలా లేపి ప్రభు చేస్తున్న ఆ నిబంధనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేసిన నిబంధనలు ఆయన ఎలా జ్ఞాపకం చేసుకున్నారో కొన్ని వాటిని ధ్యానం చేద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి
నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అగుదువు గాని ఇలాగూ ఉండవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నాకు నీకు మధ్య ఏముంది? నిబంధన. నీవెవరో తెలియని వాడు కాదు, నేనెవరో నీకు తెలియని వాడు కాదు. యూఫ్రటీస్ నది అందరి నీల దేశంలో నువ్వు నివసిస్తున్నప్పుడు నేను నీకు దర్శనమందు కనబడి ప్రత్యక్షమై స్వరము ద్వారా నీతో మాట్లాడిన నిబంధన చేసిన దేవుడను. నీవు కూడా నా మాట విని సమస్తాన్ని విడిచిపెట్టి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి, సొంత కూటిని విడిచిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి నీవు నాకు కావాలి అని నన్ను వెంబడించిన నావాడవు నీవు. నాకును నీకును మధ్య ఏం చేశావు? ఏముంది? నాకును నీకును మధ్య నిబంధన నియమించి నేనేం చేస్తాను? ఒంటరి వాడిగా వదిలిపెట్టడం, అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అత్యధికముగా అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి పదములు నడిపిస్తాను, నేను నిన్ను వదిలిపెట్టను. శారాయి అబ్రాము కాదు, నేను మిమ్మలను అనేక జనములకు తండ్రిగా తల్లిగా చేయబోతున్నాను. అది ఎప్పుడు? 99 ఏళ్ల వయసు వచ్చేసింది. ఎప్పుడయ్యా? ఇదిగో ఈ సంవత్సరంలోనే నువ్వు చూడబోతున్నావు, ఈ సంవత్సరంలోనే ఎత్తుకోబోతున్నావు, ఈ సంవత్సరంలోనే నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తున్నాను. సభకుడి ప్రభుని కనపరుదా. నా నిబంధన మీ మధ్యలో వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనేక జనులకు తండ్రి అవుతావు. కారణం, నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నా నిబంధన నీతో చేసి ఉన్నాను. అబ్రహాము ఆదరణ లేని ఆ దినాల్లో, సమాధానం లేని ఆ దినాల్లో, నెమ్మది లేని ఆ దినాల్లో, వేదనతో ఉన్న ఆ దినాల్లో 24 సంవత్సరాలు అయిపోయింది ప్రభు నమ్ముకుని. దేవుడిని వెంబడిస్తూ 24 సంవత్సరాలు అయింది. సర్వాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తున్నాం కదా, నాకు ఏం సహాయం చేస్తాడు ప్రభు అని నిరుత్సాహపడుతున్న ఆ దినములో దేవుడు అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, నాకును నీకును మధ్య నిబంధన ఉందయ్యా. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు విచారపడుతున్నావు? ఎందుకు ఎలియాజరే నా ఇంటి ఆస్తికత అనుకుంటున్నావు? ఎందుకు అనేకమైన ఆలోచనలతో నిండిపోతున్నావు? కాదు కాదు అబ్రహాం, నేను అబ్రహాముని అబ్రహాముగా చేయబోతున్నాను. కారణం, అది నీ భక్తి, నీ నీతి, నీ విశ్వాసము అయ్యుండొచ్చు కానీ దానికంటే ముఖ్యమైనది నా నిబంధన నీతో చేశాను. ఒక మాట చెప్పి నేను నడిపిస్తున్నాను, ఆ మాటను నెరవేర్చేవాడనే నేను. హల్లెలూయా. అలాగే దేవుడి సాకునవటం, అబ్రహాము శారా నోటి నిండా నవ్వు కలుగు చేయటం, అతని ద్వారా మరి ఆ దేవుడు విస్తారముగా శాఖోపశాఖలుగా వారి సంతానాన్ని దీవించడం బైబిల్లో మనం అందరం చూస్తూ ఉంటాం. నిబంధనను ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మనతో ఒక నిబంధన ఉంది. ఈరోజు ఒకసారి ఆలోచించుకోండి. మీరు తొలి దినాల్లో, దేవుడిని నమ్ముకునే దినాల్లో, ప్రభు దగ్గరికి వచ్చిన దినాల్లో మీతో దేవుడు అనేక నిబంధనలు చేస్తుంటాడు. ఎన్ని మాటలు చెప్పాడో ఇప్పుడు కూడా చెప్పే ఉంటాడు, ఈరోజు కూడా చెప్పే ఉంటాడు. అవన్నీ గాలికి కొట్టుకుపోయేవి కాదు, అవన్నీ మట్టిలో కలిసిపోయేవి కాదు, అవి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. నిర్గమకాండము 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాడు. మరియు వారు పరవాసము చేసిన దేశమును కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయుల దాస్యమునకు లోపరిచిన ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫరో మెడ వంచి, ఫరో తల వంచి, నేను మిమ్మల్ని పంపిస్తాను. నేను మీ తండ్రిని అబ్రహాముతో నిబంధన చేశాను, ఇస్సాకుతో నిబంధన చేశాను, యాకోబుతో నిబంధన చేశాను.
నేను మిమ్మల్ని మరలా తీసుకొస్తానని చెప్పాను. 400 ఏళ్ల తర్వాత తమ దేశంలోకి వారు వస్తారని చెప్పాను. నా నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను. నా నిబంధన మీతో ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే ఇల్లాడని చెప్పి కాదు వచ్చింది వారు. దేవుడు నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుని మోషేను దేవుడు పంపించాడు. మోషే 40 ఏళ్ళు ఐగుప్తు దేశంలో రాజుగారి మరి సహోదరి కుమారుడిగా పెంచబడ్డాడు. కానీ బానిసాన్ని తెలుసుకున్నా కూడా ఇజ్రాయేలుని విడిపించడం ఆయన వల్ల కాలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మిథ్యాన్ దేశానికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒక ట్రైనింగ్ క్లాస్ తీసుకున్నట్టుగా ఉన్నాడు. ఆ తరువాత దేవుడు అన్నాడు, మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళు అంటే, అమ్మో నేను వెళ్ళయ్యా, వారు సామాన్యులు కాదయ్యా, వారు శిక్షించారు ఒకప్పుడు, దండించారు ఒకప్పుడు, నేను వెళ్తున్నా చంపేస్తారు బాబు, నేను పోనక్కడికి, నేను మాటలు రానివాడిని కాదు, నా వల్ల కాదు, నేను స్పష్టంగా మాట్లాడి రకరకాలుగా మాటలు చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు అన్ని మాట్లాడుతూ మోషేతో చెప్పాడు, నీ అన్నయ్య అహరోన్ని నీకు ఇచ్చి పంపిస్తాను, వెళ్ళు, నీకు ముందుగా నేను నడుస్తాను, నా మాటలే నీ మాటలు. దేవుడు ఇలా చెప్పినప్పుడు మోషే అక్కడికి వెళ్ళాడు. ఫరో మెడ వచ్చాడా? ఒక రాజు సామాన్యుడి మాట వింటాడా? ఈరోజు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఊరు లేని దేవాలయం ఉండకూడదు, ప్రతి ఊరిలో యేసు ప్రభువు నమ్ముకున్న దేవాలయం ఒకటి ఉండాలి, అది కట్టకపోతే చేస్తావు అని చెప్పామనుకోండి, ప్రధానమంత్రి మాట్లాడాడా? అందులో వెంటనే బయటికి వెళ్ళేస్తాడు. ఇంకెక్కువ మాట్లాడు, మతకల్లో సృష్టిస్తున్నాడు, వీడు తీసుకెళ్ళి లోపల పడైంది, ఇటువంటి వాడు ఉంటే దేశం అంతా పాడైపోతుంటారు. ఆ రోజు మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడంటే నిజంగా దేవుడు పిల్లరా, ఆ ఫరో గడగడ వడికిపోవడానికి కారణం ఏంటంటే నీళ్లు రక్తంగా మార్చాడట, కర్రను పావుగా మార్చాడట, కప్పలతో దేశమంతా నింపేశాడట. ఎన్ని సూచక్రియలు అద్భుత కార్యాలు చేశాడు మోషే. హల్లెలూయా. ఎన్ని చేసింది దేవుడే. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు భయపడు, మాకు నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు బిడ్డలారా, ఇక్కడ అంటారు కదా, వారికి ఇచ్చుడన్నా నా నిబంధనను వారితో స్థిరపరిచితిని, వారికి ఇస్తాను. ఆ కానాను దేశంలో 7 జాతుల ప్రజలు ఉన్నారు. అదేం ఖాళీ భూమి కాదు, అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వెళ్ళయ్యా, వారిని పంపించేసి నేను తోలేస్తాను వాళ్ళని. కారణం ఏంటి? దేవుడు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటున్నాడు, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చేదని చెప్పిన ఆ దేశమును నేను వారికి ఇస్తాను. హల్లెలూయా. అందుకని సముద్రమే పాయలైపోయింది, నదులే పాయలైపోయినాయి, కోటగోడలే కూలిపోయినాయి. ఆకాశం నుండి మన్నాను దేవుడు పంపించాడు, బండలో నుండి నీళ్లు వచ్చినాయి. ఇవన్నీ ఏంటి? మహా గొప్ప అద్భుతాలు. ఇవే ప్రపంచ రికార్డ్స్ అంటే. గిన్నీస్ బుక్కులు పనికిరావు ఈ రాయటానికి. అర్థమైందా? రోడ్డు తాడు మీద నడవటమో, ఒంటి కాళ్ళ మీద విన్యాసాలు చేయటమో, సముద్రం మీద ఇటు చెట్టు నడవటమో, ఏదో దేవుడి పిల్లలు రకరకాల ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యి మరి గిన్నీస్ బుక్ లో పేర్లు రాయించుకోవటమో. దేవుడి బిడ్డలారా, మన సృష్టికర్తను గురించి రాస్తే ఎన్ని పుస్తకాలైనా పట్టం అని యోహాను మాట్లాడుతూ చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మన ప్రభు గొప్ప అద్భుతాలు చేశాడు. కారణం ఏంటంటే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. తొలగిపోతుందా? యవనస్తులుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు చేసిన నిబంధన వృద్ధాప్యం వచ్చేదాకా తొలగిపోదు. దావీదు అన్నాడు, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, నీతిమంతుడిగా ఉన్నాను, నేను నా సంతానము విడవగొట్టు కానీ మేమే భిక్షం ఎత్తే వాళ్ళగా దేవుడు చేయడు. కుటుంబాలు అల్లకొల్లోలం అయిపోయినా, కొడుకులు ఒకరినొకడు పొడుచుకుని చచ్చిపోయినా, కొడుకులే తండ్రి రాజ్యం కోసం తండ్రిని చంపాలని చూసినా, అతని ముసలివాడిగా ఉన్నా, శ్రమల చేత బాధల చేత కొట్టబడుతున్నా, దావీదు అంటాడు, నా కృప మట్టుకు దావీదు అంటాడు, దేవుడు నన్ను నా సంతానమును విడిచిపెట్టడు, నీతిమంతుల సంతానము విడవబడదు. హల్లెలూయా. అంటే మనం విడవబడేవారము కాదు, మనం దిక్కులేని వారము కాదు. మనతో మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు,
మన పితరులైన ఇశ్రాయేలీయులను ఆ బానిసత్వం నుంచి విడిపించిన వారు అంటున్నారు కదా. కలగనిన వారుగా ఉంటే మీకు కొంతమంది అంటారు వాడి జీవితం బాగుపడాలంటే ఒక కలండి, ఆ ఇల్లు కట్టాలంటే ఒక కలండి, ఆ మందిరం కట్టాలంటే ఒక కలండి, వాడు త్రాగుడి నుంచి మారాలంటే ఒక కలండి. కళ కళ అనుకుంటారు. దేవుని బిడ్డలారా, కళలో ఒక సెకండ్లో అమెరికా వెళ్ళి వస్తాం. జీవితాన్ని కూడా ఒక సెకండ్లో మార్చగలిగిన దేవుని ఆరాధన చేస్తున్నాం. చెప్పడు ప్రభుని కనపడతాం. సంవత్సరాలు వెంబడిస్తున్న వేదన, కష్టము, బాధ, దుఃఖము ఒక్క క్షణంలోనే ఆనందముగా మార్చగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కానీ నిష్ప్రయోజనముగా ఆరాధన చేయట్లేదు.